విజయవాడలో చేపట్టిన తిరంగా యాత్రపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. పహల్గాంలో ఉగ్రదాడులకు ప్రతిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత సైన్యం సత్తా ప్రపంచానికి చాటి చెప్పడంతో ఉగ్రవాదం పట్ల భారత వైఖరిని స్పష్టం చేస్తూ భారత త్రివిధ దళాలు చూపించిన ధైర్య సాహసాలను దేశ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతకు దేశ సైనిక సామర్థ్యాలను తెలియజేయడంతో పాటు దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను చేపట్టింది. మే 13న మంగళవారం సాయంకాలం ప్రారంభమైన ఈ తిరంగా యాత్ర మే 23వ తేదీ వరకు 11 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్రకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తిరంగా యాత్ర ర్యాలీని నిర్వహించారు. ఈ తిరంగా యాత్రకు ప్రజలు, యువత, మాజీ సైనికులు, విద్యార్థులు జాతీయ జెండాలను చేపట్టి పెద్ద సంఖ్యలో హాజరు కావడం వారిలోని దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. తిరంగా యాత్ర ర్యాలీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలో మహాత్మాగాంధీ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు 2 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ జనం నినాదాలు చేశారు. తిరంగా యాత్రకు మద్దతుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిలు జాతీయ జెండాలు చేతబూని ముందుండి ర్యాలీని నడిపించారు. తిరంగా యాత్ర ర్యాలీకి వేల సంఖ్యలో ప్రజలు హాజరై ఉగ్రవాద దుశ్చర్యలపై దేశం ప్రతీకారం తీర్చుకోవడంపై ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. భారత్ ఒకరి జోలికి వెళ్లదు, ఎవరైనా దేశం జోలికి వస్తే ధీటుగా సమాధానమిస్తామని ప్రపంచానికి చాటినట్లయిందని యువత తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ర్యాలీలో భారతమాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోని ఉగ్రవాదుల నిర్మూలనే భారత సంకల్పమని అన్నారు. పహల్గాంలో ఉగ్రవాదానికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఉగ్రవాదంపై పోర్లో భారత రక్షణ దళాలు చూపించిన ధైర్య సాహసాలకు వందనాలు అర్పిస్తున్నామని చెప్పారు. దేశమే గర్వించదగ్గ సైనిక దళాలు భారత్కు ఉండడం అభినందనీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్య ప్రపంచాన్ని పట్టిపీడిస్తోందని అన్నారు. భారత దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ మే 16 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ తిరంగా యాత్రలు చేపడుతున్నారని అన్నారు. ఈ ర్యాలీలకు ప్రజలే శ్రీకారం చుట్టారని, ఇదో ప్రజా ఉద్యమమని కొనియాడారు. ఉగ్రవాదం ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వారిని అంతం చేయాలన్నదే ప్రధానమంత్రి సంకల్పమని, ఆయన సంకల్పానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ జాతి పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములం కావాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లో 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకుండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. అనంతరం ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిని చూసి వారులేకే పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసుగొల్పుతూ దాడులకు పాల్పడుతోందని అన్నారు. శాంతి వచనాలతో కాకుండా ఇక వారి ఆటలు సాగనివ్వబోమని ఆపరేషన్ సింధూర్తో భారత్ నిరూపించిందని అన్నారు. దేశానికి చేయగలిగింది ఒక్కటే, సైన్యానికి అండగా ఉండామనే ధైర్యం చెప్పడమే. దేశం లోపల ఉన్న కొంతమంది సైన్యాన్ని బలహీనపరిచేలా, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, వారికి బలంగా సమాధానం చెప్పడమే పౌరులందరి కర్తవ్యమని తెలిపారు. చలనచిత్ర నటులు దేశభక్తి గురించి ఏమీ మాట్లాడడం లేదు ఎందుకని అడుగుతున్నారు. కానీ వారెవరూ దేశాన్ని నడిపేవాళ్లు కాదని, వాళ్లు వినోదాన్ని పంచేవాళ్లు మాత్రమేనని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ లాంటి వాళ్లే నిజమైన దేశభక్తులని అన్నారు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, ధైర్యం చెప్పడం. భారతదేశం లోపల ఎవరైనా సరే భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీనపరిచే విధంగా, హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం, అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ 2014 నుంచి సమర్థ, దృఢమైన నాయకత్వం వచ్చాక దేశ భద్రతతో చెలగాటమాడేవారికి ధీటైన జవాబిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదులకు ఒక బలమైన సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారని, నీరు రక్తం సమాంతరంగా పారకూడదనే బలమైన సందేశాన్ని పొరుగుదేశానికి ఇచ్చామని తెలిపారు. సైనికులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు చేపట్టామని అన్నారు. రాష్ట్రానికి చెందిన మురళీనాయక్ ప్రాణత్యాగంతో అందరూ అండగా నిలబడాలని పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలిపారని చెప్పారు. తిరంగా యాత్రకు ఎవరినీ పిలవకుండానే వేల మంది తరలివచ్చి దేశ సైన్యానికి సంఘీభావం తెలపడం అభినందనీయమని అన్నారు. దేశ ఆంతరంగిక భద్రతతోటి, అదేవిధంగా దేశ సార్వభౌమత్యంతో చెలగాటమాడాలి అని చెప్పి చూసినట్లయితే దానికి ధీటైనట్టు జవాబు మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూసాము. మా ప్రజలతోటి వారి ప్రాణాలతోటి చెలగాటమాడినట్లయితే ఇదే మా జవాబు అంటూ పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసి సరిహద్దుల్లో వారి ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి నిలబడుతున్నటువంటి సైనికులకి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి దేశవ్యాప్తంగా కూడా తిరంగా యాత్రలు తీయడం జరుగుతున్నది. భారత సైనికుల వెంట తెలుగు ప్రజలంతా ఉన్నారని తిరంగా యాత్రలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దేశ భద్రత విషయంలో ప్రజలంతా ఐక్యంగా ఉంటారని ఈ యాత్రతో నిరూపించారని అన్నారు. పహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్తో గట్టిగా జవాబిచ్చామని చెప్పారు. దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల మంది ఏకమవుతారని అన్నారు. మన సైనికులు చాలా వీరోచితంగా సరిహద్దుల్లో మన 145 కోట్ల ప్రజలు సురక్షితంగా ఉండేలాగా వారు పోరాటం చేస్తున్నారు. మనల్ని అందరికీ కాపాడుతున్నారు సరిహద్దుల్లో. దేశ సమైక్యతకి, సమగ్రతకి, సార్వభౌమత్వానికి ఏదన్నా ఇబ్బంది వస్తే 145 కోట్ల ప్రజలు మతాలకు, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒకటవుతారనే భావన కల్పించడం కోసం దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రపంచానికి కూడా ఈ దేశం అనేది విభిన్న సంస్కృతులున్న, విభిన్న భాషలున్నా, ఇటువంటి విభిన్నతలు కూడా ఐక్యత ఉంది, ఏకత్వం ఉంది అనే భావాన్ని పంపించి 145 కోట్ల భారతీయులు ఒకటే అనే సందేశం కూడా ప్రపంచ దేశాలకు పంపాల్సిన అవసరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరియైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్తో సమాధానమిచ్చారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. తిరంగా యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకి భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందని అన్నారు. దేశ రక్షణ సమయంలో తన ప్రాణాలు కోల్పోయిన మురళీనాయక్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని చెప్పారు. జాతీయ సమైక్యత, సమగ్రత చాటి చెప్పేలా తిరంగా ర్యాలీ సాగిందని అన్నారు. తిరంగా యాత్రకు ప్రజలు, యువత, మాజీ సైనికులు, విద్యార్థుల చేతుల్లో జాతీయ జెండాలను చేపట్టి పెద్ద సంఖ్యలో హాజరు కావడం వారిలోని దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు తాము మద్దతు తెలుపుతూ ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ అవుతుందంటే ఇండియా మొత్తం యూనిటీగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడు అయినా సరే కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్లే ఇలా జరుగుతుంది. మేము గవర్నమెంట్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తాము. ఇండియా ఎప్పుడు యూనిటీగా ఉండడం వల్లే ఈసారి ఆపరేషన్ సింధూర్ కూడా సక్సెస్ అయింది. వీ షుడ్ బీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్స్ ఇన్ ఇండియా. అంటున్నాను, ఇంకా మన ఇండియా ఏ అమాయకుల్ని చంపకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు మాత్రమే చంపేసింది. ఇండియాలో ఎప్పుడు యూనిటీ ఇలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆపరేషన్ సింధు ఇంత సక్సెస్ అయినందుకు ఈవెంట్ జరుగుతుంది. వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. భారత త్రివిధ దళాలు చూపించిన ధైర్య సాహసాలను దేశ ప్రజలు ప్రశంసిస్తూ వారికి మద్దతుగా సంఘీభావం తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని, సైనికుల పట్ల గౌరవాన్ని తిరంగా యాత్ర పెంచుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో చేపట్టిన తిరంగా యాత్ర ర్యాలీ దేశ సమైక్య భావన చాటిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. విజయవాడలో చేపట్టిన తిరంగా యాత్రపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన శ్రీసాయి వెంపాటి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.